హిందూ అరణ్య నిర్మాణాలు చేపట్టగా మిగిలిన భూమిని ప్రభుత్వం విక్రయించేందుకు ప్రయత్నం. ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్న హిందూ అరణ్యవాసులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు. ఫైల్ చేశారు మన మీద. ఓడిపోయిన తర్వాత మాకు ఆర్డర్స్ ఏమొచ్చినాయంటే కాంపౌండర్ కట్టనని చెప్పి నిన్న సార్ మా ఆయన కూడా లెటర్ పెట్టాను. అయిపోయిన తర్వాత మీరు అడగాలి ఓడిపోయాడు కాబట్టి మీరు డీల్ చేసుకుంటున్నారు కదా, బోర్డుతో మాట్లాడుతున్నారా మీకేం చేయదు మా ఇష్యూస్. చెప్పండి, మీరు చెప్పినాక కంప్లీట్ చేయండి. దీని ప్రకారం లాభం వచ్చేదంటే ఈగా అయిపోయిన వరకు ఫస్ట్ ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ వెళ్ళిపోయింది అన్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన ఓడిపోయిన అన్నారు. అంటే వాళ్ళ రైట్స్ పోయినాక ఎవరికి వచ్చినాయి? హౌసింగ్ బోర్డుకి వచ్చినాయి. హౌసింగ్ బోర్డుకి వచ్చినాయి. హౌసింగ్ బోర్డుకి వచ్చినాయి. హౌసింగ్ బోర్డుకి వచ్చినాక పూర్తి నిరంతరమైనాక ఇక పిల్లలతో సంబంధం లేదు. నువ్వు రీసైన్ ప్రాసెస్ స్టార్ట్ చేయి, కూడబెట్టు. నువ్వు కాదు 3 రోజుల నుంచి 3 డేస్ నుంచి హలో, అది బిల్డర్ కదా సార్, మేము కాదు కదా. ఓపెన్ ఏరియా చూసే కదా సార్ ఓపెన్ ఏరియా ఉందా? మరి మాకేం మెసేజ్ ఇస్తున్నాం సార్ కాంపౌండ్ వాళ్ళు మీరు ఆయన నీ ల్యాండ్ నువ్వు అమ్ముకొని పోతావు. మాది క్లియర్ చేసి మీరన్న మాట వాస్తవం. నేనేం చెప్పానంటే అలాగే సార్, ఒకటే మాకు లాస్ట్ నేను ఇంజనీర్ కదా, టెక్నికల్ గా నాకు పర్మిషన్స్ తోనే కదా నాకు ఇచ్చింది సార్. ఇప్పుడు ఇన్వాల్వ్ వాళ్ళకి హౌసింగ్ బోర్డు డిపార్ట్మెంట్ ఒకటే కదా, కోర్టు నుంచి ఏమన్నా ఆర్డర్ ఉందా? నాకు నాకు 3 డేస్ నుంచి మనం కూడా లీవ్ వచ్చాను. ఆ రోజు కూడా చెప్పాను, నాకున్న పొజిషన్ చెప్పి మా బయట చెప్పాలంటే మేము కూడా చాలా చెప్పుకోవాలి కదా సార్.
నేను ఎందుకు వస్తున్నాను మళ్ళీ ఆఫీసర్ వస్తారు కదా ఆయన వస్తారు ఆయనతో మాట్లాడుతున్నారు మాట్లాడు సార్ అవును మాట్లాడలే నేనేం చెప్పాను నేను వెళ్ళినప్పుడల్లా 600 మంది ఆ పొజిషన్ మా వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతాం వాళ్ళు నేను ఇదే డైరెక్ట్గా మాట్లాడాను నా ఆఫీస్ అందరితో అదే మాట్లాడాను మీరేదో దాన్ని కట్టేది నా మీద యాక్షన్ తీసుకుంటా ఉంటాను బోర్డు పెట్టొచ్చాను 11 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ లేదు మాకు న్యాయం చేయమని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు తీసుకెళ్ళండి మీరు పైకి అంటే మనకు సంబంధం వెళ్ళడానికి కాదండి బిల్డరే 100% రిజిస్ట్రేషన్ దానికి అయితే బిల్డర్ పెడదాం అయిపోయింది దాని పని అయిపోయింది అంతే సేపేస్తారు మా రిజిస్ట్రేషన్ కూడా చేయండి 100% ఖచ్చితంగా మీ పొజిషన్ నేను అలాగే బిహేవ్ చేస్తాను అంటున్నారు అలా కాదండి ఇప్పుడు నా పరిస్థితి మీ పరిస్థితి మాకు దయలేదు సార్ మీ పరిస్థితి మాకు దయలేదు అంటే సుప్రీం కోర్టులో కేసు వేసింది ఎవరు సార్ ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ దగ్గర వస్తారు ఆయనతో మాట్లాడండి సార్ అన్నది క్యాన్సిల్ చేశారా చేయలేదండి చేయలేనప్పుడు ఎట్లా వేరే చేస్తారు బిల్డర్తో కూడా వేసుకోవాలి కదా సార్ బిల్డర్తో మాట్లాడాలి నేను తీసేం చేస్తా హౌసింగ్ బోర్డు రమ్మను మీకున్న కాడ మీకు రావాల్సిన కాడ ఈడీలు ఏసీబీలు అన్ని రైడ్ చేసి లోపడేసే అధికారం ఉంది కానీ ఆయన దగ్గర డబ్బులు వసూలు చేసే అధికారం నా డ్యూటీ క్లియర్ గా నాకు చెప్పి నేను వచ్చాను మా ఆఫీస్ మాట మాట్లాడారు